ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా? లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అది మన హయాంలో పాస్బుక్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఈయన మన 30 లక్షల పాస్బుక్లు వెనక్కి తీసుకొని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం తేడా ఏందని. సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్, సేమ్ ఫార్మాట్. చంద్రబాబు నాయుడు హయాది మనది, మన హయాంలో మనం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉంది. జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ పార్సెల్ నెంబరు, జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్, విస్తీర్ణం కూడా తెలుపుతా ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్, విత్ క్యూఆర్ కోడ్. ఇంకా చివరి పేజీకి పోం. చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్, ల్యాండ్ ఎక్స్టెంట్, విత్ క్యూఆర్ కోడ్ సేమ్. లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది, అది మళ్ళీ ఈయన దాన్ని అదే మళ్ళీ పెట్టుకున్నాడు. అదే అప్గ్రేడ్ చేసి ఈయన చూపిస్తున్నాడు. కలర్ మార్చినాడు. ఏం చేసాడండి తేడా? అదే మనం అప్గ్రేడ్ చేసిన www మీ భూమి AP.government.in వెబ్సైట్ పోర్టల్ మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైం డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పు మనం తీసుకొచ్చింది. ఏం చేస్తున్నాడు? అయ్యే పాస్బుక్లు తీసుకోవడము, అయ్యే పాస్బుక్ను కలర్ మార్చడం, ఇవ్వడము. అన్నీ సేమ్ టు సేమ్ కలర్లు తప్ప. నేను అడుగుతాను, ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటున్నా? రంగులు మార్చడం తప్ప. ఈ 19 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే, మేమిచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఇవ్వడం. పోనీ అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు. దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి. పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి, ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి, అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ వీళ్ళు రైతులు ప్రజలు పోయి లంచాలు ఇచ్చుకోవాలి, మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం. ఇప్పుడు జరుగుతుంది అది. రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తాలంటే రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే. పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? మేము పాతిన రాళ్ళను, కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం. ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, ఆ రాళ్ళ మీద ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా 15 కోట్ల రూపాయలని డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత పనికిమాలిన పని చేస్తూ ఉన్నాడు. దానికి 15 కోట్ల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈయన రాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని
దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి.